అమరావతి రాజధాని. అమరావతి నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాడు. ఆయనకి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కార్యాలయము నివాసం ఇచ్చిన ప్రభుత్వం కేటాయించే భవనాన్ని క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకుంటూ సొంత నిధులతో ఆయన అమరావతిలో 25,000 చదరపు గజాలు అంటే సుమారు 5 ఎకరాలు దాన్ని భూమి కొనుక్కుని త్వరలో ఏప్రిల్ 9న భూమి పూజ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క ఇంటి నిర్మాణం 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆ సంకల్పంతో లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దానిపై దృష్టి సారించారు. ఇది ఎక్కడ అంటే N10 E6 ఈ జంక్షన్లో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమీపంలో ఆయన ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సచివాలయం సెక్రటేరియట్కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భవిష్యత్తులో నిర్మాణము కాబోతున్న సెక్రటేరియట్ 5 టవర్స్ వాటికి కూడా 2 కిలోమీటర్ల దూరమే. చంద్రబాబు నాయుడు ఆయన ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ సొంత ఇల్లు నిర్మాణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. లోకేష్ కుమారుడు దేవాంశ్ అంటే చంద్రబాబు నాయుడు మనవడంటే ఆయనకి అమితమైన ప్రేమ. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటుంటారు. కాస్త సమయం దొరికితే తాత మనవడు ఇద్దరు చేరి వాళ్ళిద్దరూ కూడా ఎంతో అమితమైన ఆనందాన్ని పొందుతారు. ఒక విషయం చెప్పాలంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు అలసిపోయి ఎక్కడ తిరిగి వచ్చినా ఎంత పని చేసినా మనవడితో కాసేపు గడిపితే మొత్తం మళ్ళీ ఆయన ఆ రోజంతా పడిన శ్రమని మర్చిపోయి బ్యాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో మనవడితో కొద్ది నిమిషాలు గడిపితే ముచ్చడిస్తే ఆటలాడుకుంటే చంద్రబాబు నాయుడికి అంత ఎనర్జీ, అంత ఉత్సాహం, అంత ఉల్లాసం వస్తుంది. అంటే మనవడు ఒక రకంగా ఆయన్ని ఒక ఛార్జింగ్లా చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఇంటి నిర్మాణంలో దేవాంశకి ఏ విషయాలు కావాలి, ఆ మనవడికి ఎటువంటి అవసరాలు ఉంటాయి అనే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇంటి నిర్మాణం చేస్తున్నారు. దేవాంశకి ఏం కావాలి? ఆటలు ఆడుకోవాలి. తర్వాత వ్యాయామానికి పరికరాలు కావాలి. చంద్రబాబు నాయుడు ఈ వ్యాయామం కోసము ఇండోర్ జిమ్మే కాకుండా అవుట్డోర్ జిమ్ కూడా పెడుతున్నారు. దేవాంశు మరి ఆటలాడుకోవాలి కదా, ఎక్కడో బయటకు పార్క్ వెళ్లకుండా ఆ మనవడి అవసరాల కోసం ఒక చిన్న మినీ పార్కుని ఇంటి ప్రాంగణంలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాగే ఇంట్లో మహిళలు కాస్తి వ్యాయామం, అలాగే వాళ్ళు క్రీడల్లో పాల్గొనడానికి బ్యాడ్మింటన్, షటిల్, టెన్నికాయిట్, అలాగే ఇండోర్ గేమ్స్ కూడా కావలసిన ఏర్పాటు చేస్తున్నారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ప్రకృతి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. దీంట్లో గోమూత్రము, ఆవు యొక్క పేడను వినియోగించి రసాయన ఎరువులు వాడకుండా, పురుగు మందులు వాడకుండా మొక్కలను, పండ్ల తోటలను పెంచే ప్రక్రియే ZBNF. ఒక విషయం ఏంటంటే ఈయన 2014లో ఆ ZBNFని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. 2019 నాటికి ప్రపంచంలోనే అతి ఎక్కువగా ZBNF ప్రకృతి వ్యవసాయము చేసే ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. దీనికి ఒక చక్కటి నిబద్ధత కలిగిన సీనియర్ IAS అధికారిని, ఆయన రిటైర్ అయిన ఆయన్నే పెట్టుకుని విజయ్ కుమార్ అనే అధికారిని పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శప్రాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టారు.
తద్వారా ఇప్పుడు మనం రసాయన ఎరువులు వాడినా, పురుగు మందులు వాడినా, వీటి వల్ల వాటిలో ఉండే రసాయనాల వల్ల క్యాన్సర్లు, నరాల బలహీనత, రకరకాల రుగ్మతలు, జబ్బులు కారణం కనుక రాబోయే కాలంలో, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు పంటలు పండించేది పెంటపోగుతో, పశువుల పేడ, అలాగే గొర్రెలు మేకల యొక్క పెంటతో పంటలు పండించేవారు. అసలు రసాయన ఎరువుల వినియోగం కానీ, పురుగు మందుల వినియోగం కానీ ఆనాడు ఉండేది కాదు. మళ్ళీ మన పూర్వీకులు చేసిన విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడానికి తన గృహంలోనే ప్రకృతి వ్యవసాయము, ఇంటికి కావలసిన ఆకుకూరలు, కాయగూరలు, అలాగే పండ్లు, రకరకాల పండ్లు మొక్కలను ఆయన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ మొక్కలకు ప్రకృతి వ్యవసాయం అంటే ఆవులు కావాలి కదా. ఆవులను పెట్టి ఆవుల నుంచి వచ్చే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు ఎరువు, ఆవు పేడ, ఆవు గోమూత్రం వీటన్నిటిని వినియోగించి అక్కడ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనలో, అందుకే 5 ఎకరాలు బిల్డింగ్ కట్టుకునేది కాదు. జగన్మోహన్ రెడ్డి అయితే 300 గదులు, ఓ పెద్ద ప్యాలెస్లు నిర్మించారు. చంద్రబాబు నాయుడు ఇల్లు చిన్నదే ఉంటుంది, కానీ చుట్టూ ప్రాంగణంలో మాత్రం ఈ గ్రీనరీ, అలాగే పూల మొక్కలంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రంగు పూల మొక్కలు ఒక వరుసలో పెట్టాలంటారు. అంటే 100 మీటర్లు ఒక పూల మొక్క ఒకే రకము, అవి ఒక రంగు పూలు పూయాలి. ఒక పక్క పసుపు అయితే మరో పక్క ఎరుపు, ఈ రకంగా. ఇప్పుడు బోగన్విలియా ఉంది, మనం కాగితం పూలు అంటాం. కాగితం పూలో రకరకాల రంగులు ఉన్నాయి. ఎర్ర రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, ఇట్లా తెల్ల రంగు అన్నీ ఒక చోట, ఎరుపు అన్నీ ఒక చోట, పసుపు అన్నీ ఒక చోట పెట్టాలనే ఆలోచన విధానం. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ కూడా స్ప్రింక్లర్లు, డ్రిప్ విధానం, బిందు సేద్యము, తుంపర సేద్యానికి వినియోగించే పరికరాల ద్వారా మొక్కలను పెంచడం జరుగుతుంది. ఇక ఆ విధంగా ఆయన ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు. ఇంకోటి చంద్రబాబు నాయుడికి చాలా ఇష్టమైంది, ఈ దోమలను నివారించే మొక్కలు ఉన్నాయి. వీటిని మస్కిటో రిపల్లెంట్ ప్లాంట్స్ అంటారు. వాటిని కూడా అక్కడ పెంచడం, అలాగే పాములను దూరం చేసే స్నేక్ రిపల్లెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి. ఇక వీటితో పాటు సుగంధ ఔషధ మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. అవన్నీ కూడా ఆయన యొక్క గృహంలోనే పెట్టుకుని, ఎందుకంటే ఆయన దేవాంశని తీసుకెళ్ళి తాత మనవడికి పాఠం చెప్తాడు. చూడు దేవాంశ్, ఇదిగో ఈ మొక్క వల్ల దోమలు రావు, దేవాంశ్ ఈ మొక్క వల్ల పాములు రావు, అదిగో చూడు ఈ మొక్క వల్ల మనకి మందులు వస్తాయి, ఈ మొక్కల్లో ఈ మొక్కల నుంచి సుగంధ ద్రవ్యాలు వస్తాయని ఆ విధంగా మనవడికి ఒక మినీ పాఠశాలలాగా అతనికి నేర్పించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఒక విభిన్నమైన రీతిలో తన గృహాన్ని నిర్మించుకోదలుచుకున్నాడు. ఇక ఆయన ఇంట్లో కేంద్ర ప్రభుత్వం పంపించిన భద్రతా దళాలు ఉంటాయి, వారు ఉండటానికి సదుపాయం. తర్వాత ఇక్కడ రాష్ట్ర పోలీసులు కూడా భద్రతా దళాలు ఉంటాయి, వారికి ఉండటానికి. ఎందుకంటే 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుతుంటారు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు. అందువల్ల ఆ కేంద్ర బలగాలు అయితే అదిగో నల్ల డ్రెస్ వేసుకుంటారు, బ్లాక్ క్యాట్స్ అంటారు. వాళ్ళు వచ్చి 15 రోజులు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఆ కేంద్ర బలగాలు వాళ్ళు మన వంటకాలు తినరు, వాళ్ళ వంటకాలు ఉంటాయి కదా, చపాతీలు, వాళ్ళ వ్యవహారం వేరు. చంద్రబాబు నాయుడు ఎంత ప్రేమ అంటే వాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు, పాపం ఇల్లు వదిలేసి ఇక్కడే ఉంటున్నారు, నాకు కంటికి రెప్పలా కాపాడుతున్నారని చెప్పి కేంద్ర బలగాల యొక్క అవసరాలను చక్కగా వాళ్ళు ఏం కోరితే అటువంటి భోజనము, అటువంటి కూరలు, వాళ్ళ ఇంట్లో ఏ రకంగా తింటారో అటువంటి ఏర్పాట్లు చేస్తారు. తన సిబ్బంది అందరికీ కూడా అక్కడే భోజన సదుపాయం. కనుక ఇక్కడ ఉండే వంటశాల సరే ఇంటి వారికి చేయటం ఒక ఎత్తు అయితే, మిగతా వారందరికీ కూడా వంటశాల, వాళ్ళు తినటానికి సదుపాయం, ఉండటానికి సదుపాయం. ఈ విధంగా భద్రతా దళాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలను ఎంతో ప్రేమగా, అభిమానంగా వారిని ఆదరించడం జరుగుతుంది. ఇక మరొక విషయం, అడుగడుగునా సోలార్ వినియోగం. సోలార్ ఫలకాలను ఇంటి కప్పుపై పెట్టి సోలార్ ద్వారా వెలుగులు, జిలుగులు, లైట్లు, తర్వాత హీటర్లు. మరి ప్రజలకు సోలార్ గురించి చెప్పడమే కాదు,
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకము, మీ ఇంటిపై సోలార్ ఫలకాలు పెట్టుకోండి అని ప్రచారం చేయడంలో సిద్ధాస్తుడయ్యాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఆ పథకాన్ని సౌర ఫలకాలు ఇంటి కప్పులపై పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొంది సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కనుక నేను మా ఇంటి మీద పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోండి అని చెప్పాలనే ఒక సంకేతంతో ఆయన ముందుకి ఈ గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇది